అసలు నీట్ ఎగ్జామ్ అంటే ఏంటి, వాటిలో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఒక్కొక్క సబ్జెక్ట్ ఎంత స్కోరింగ్ ఉందో తెలుసా అసలు? తెలియకపోతే ఈ వీడియో చూడండి. దిస్ ఇస్ శివ ఫ్రమ్ ఆర్కే ఎడ్యుటెక్. నీట్ ఎగ్జామ్ అనేది ఎన్టీఏ వాళ్ళు 2019లో స్టార్ట్ చేశారు. దాన్ని నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అంటాం. ప్రతి బైపీసీ స్టూడెంట్ కూడా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత నీట్ ఎగ్జామ్ అనేది మ్యాండేటరీగా రాస్తారనమాట. సో ఆ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ఏంటి, స్కోరింగ్ ఎలా ఉంటుందని తెలుసుకుందాం. ఈ రోజు ఏంటంటే మనకి నీట్ ఎగ్జామ్లో మెయిన్గా 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. బాటనీ అండ్ జువాలజీ కలిపి కంబైన్డ్ సబ్జెక్ట్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సో బాటనీ జువాలజీ వచ్చేసరికి మనకు టోటల్ ఆఫ్ 90 క్వశ్చన్స్ ఉంటాయి. ఫిజిక్స్లో 45 అండ్ కెమిస్ట్రీలో 45 అనమాట. సో నీట్లో ఏంటంటే ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేసరికి 4 మార్క్స్ ఉంటుంది. సో టోటల్ 180 క్వశ్చన్స్ ఉంటాయి. 180 into 4 is equal to 720 మార్క్స్. సో మనకి నీట్ ఎగ్జామ్ అనేది 720 మార్క్స్ ఉంటుంది అనమాట. సో 720 మార్క్స్లో చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే నీట్ ఎగ్జామ్లో ఏదో బబ్లింగ్ చేయాలని చెప్పి బబ్లింగ్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఇంకొక క్లాస్ ఏంటంటే ప్రతి రాంగ్ క్వశ్చన్కి -1 మార్క్ అనేది డిడక్ట్ అవుతూ ఉంటుంది. సో స్టూడెంట్స్ గమనించాల్సింది ఏంటంటే వాళ్ళకి తెలిసిన క్వశ్చన్సే కరెక్ట్గా ఆన్సర్ పెట్టొస్తే మనకు స్కోరింగ్ అనేది బాగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దట్ ఈస్ వాట్ నీట్ ఎగ్జామ్ ఈజ్.